ఎవరికి? చైతన్య నారాయణలో ఎఫర్ట్ చేయగలిగిన వాడికి అందింది. అంతే, అవును. కెనడీలు, రత్నములు, విజ్ఞానులు ఇవన్నీ ఏంటి ఫ్రీగా ఎవరికన్నా చెప్తారా? లేదు. బాగా చదువు అద్భుతంగా ఉండి గ్యారంటీ దీంట్లో వస్తారు టాప్ ర్యాంక్స్ లో అనుకున్న పేదవాడు ఎవడైనా ఉంటే కూడా వాళ్ళకి ఫీజు ఎగ్జామ్షన్ కాదు, ఫీజులో రాయితీ తప్పించి ఫ్రీగా ఏం చెప్పాల ఎక్కడ కూడా. అది కూడా గవర్నమెంట్ టీచర్లు వీళ్ళకి సిఫార్సు చేస్తే తీసుకోవడం. కాబట్టి ఆ కార్పొరేట్ ఎడ్యుకేషన్, ప్రైవేట్ ఎడ్యుకేషన్ తెచ్చింది చంద్రబాబు. దాన్ని స్కూళ్ళ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు ఆయన ఏనాడు కూడా. ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ మీడియం అప్పుడు నారాయణ ఏదో చేస్తానన్నారు కార్పొరేషన్ స్కూల్స్ల వరకు, మున్సిపాలిటీ స్కూల్స్ వరకు. ఈలోపు సాక్షి వాళ్ళు నెగిటివ్ రాశారని ఆపేశాడు. బట్ అదే ఈనాడు జ్యోతి వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం మీద ఇప్పుడు అడ్డకోలుగా వార్తలు రాసినా కూడా జగన్ అయితే కొనసాగిస్తున్నాడు కదా. ఇప్పుడు ఐబీ లేకపోతే కనుక సిబిఎస్ఈ ఈ ఇతర సిలబస్లు, నేషనల్ సిలబస్ని ఎవరు తీసుకొచ్చారు? జగన్మోహన్ రెడ్డి కదా. అంటే డబ్బున్నటువంటి వాడు మాత్రమే ఆ స్థాయికి వెళ్లే విజన్ని చంద్రబాబు నాయుడు తీసుకొస్తే ప్రైవేట్ ఎడ్యుకేషన్ ని, ఈవెన్ హాస్పిటల్స్, మెడికల్ ఇదివరకు మనం చిన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్సే, లేకపోతే ఏరియాలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఫ్యామిలీ డాక్టర్ వెర్షన్ ఉండేది డబ్బులు ఉంటాయి. అలాంటి స్థితి నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్ ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు. ఇది ఎవరికి మాత్రం